మనకి ఎక్కువ చావులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమేమి చెప్పగలుగుతారా? ఒకటి నేను చెప్పాను సూసైడ్, ఇంకొకటి రోడ్డు యాక్సిడెంట్స్. ప్రతి నిమిషానికి మన భారతదేశంలో 8 మంది చొప్పున, నిమిషానికి 8 మంది చొప్పున ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్లే చనిపోతున్నారు. అంటే మన ప్రాణం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో కనీసం ఇప్పుడున్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి యావరేజ్ ఏజ్ ఫర్ మ్యాన్ 68 ఇయర్స్ ఏదైతే చెప్పుందో దాన్ని కంప్లీట్ చేయకుండానే మనం ముందే చనిపోతున్నాం. బికాస్ ఆఫ్ స్పీడ్ లైఫ్. మనం బండి ఎక్కిన స్పీడే, ఫుడ్ తింటున్న స్పీడే, ఇంకా ఎక్కడికి వెళ్తున్న స్పీడే, వచ్చిన స్పీడే ఉంది తప్ప నిదానమే ప్రధానం అనే వాక్యానికి అర్థమే లేదు. ఎందుకంటే రోడ్డు ఎలా ఉన్నా కానీ మనం స్పీడ్గానే పరిగెడుతున్నాం. అక్కడ మట్టి రోడ్డు ఉందా, లేదా స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా ఉన్నాయా, ఇతర డిసిప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించదు. సో అందువల్లే మనకి రోడ్డు ప్రమాదాల్లో మనకి ఎక్కువ ప్రాణాలు పోతూ ఉంటాయి. అదేవిధంగా సూసైడ్స్ ఇవి ఎందుకు వస్తున్నాయి? మనిషి యొక్క ఆలోచనలు విపరీతమైనటువంటి కోరికలతో ముందుకు వెళ్ళాలనే తపనతో మనం అడుగులు వేస్తాం. అక్కడెక్కడైనా ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తిందనుకోండి, వెంటనే డెసిషన్ టేకింగ్ ఫర్ సూసైడ్, ఆత్మహత్య. అంటే నేను ఎందుకు బ్రతకాలి ఇంకా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. వెదర్ ఇట్ ఈస్ టేకింగ్ పాయిజన్ కావచ్చు, ఆర్ హ్యాంగింగ్ కావచ్చు, ఆర్ అదర్ చెరువుల్లో వాటిలో దూకి చనిపోవడం కావచ్చు. సో మనిషి జీవితం మీరు అనుకుంటే వచ్చినటువంటిది కాదు. సో కాబట్టి మీరు తీసుకోవడానికి కూడా అర్హులు కాదు. మనకు దేవుడు ఇచ్చాడు జన్మ, దేవుడు ఏదో ఒక రోజు తీసుకెళ్తాడు. ఆ రోజు వరకు మనం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం భరించాలి. ఆ భరించడమే జీవితం. సో అందుకోసం మనం ఈ సొసైటీలో ఉన్నాం తప్ప నీ ప్రాణం నువ్వే పుట్టించుకోవడానికి, నీ ప్రాణం నువ్వే తీసుకోవడానికి ఇక్కడెక్కడా కూడా అర్హత లేదు. సో కాబట్టి దయచేసి మనకు ఎంత కష్టం వచ్చినా సరే మనం ఎటువంటి పరిస్థితిలో సూసైడ్ అనేటువంటి ఆలోచన రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దూరం అయిపోవాలి. నేను ఎందుకు చనిపోవాలి అనే క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. మనకు మానవుడు ఎంతో మేధస్సునిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, భావ ప్రకటనని మనం స్వేచ్ఛగా అనుభవించగలుగుతున్నాం, ఫీలింగ్స్ని అనుభవించగలుగుతున్నాం. నాకు నొప్పి వచ్చింది తెలుస్తూ ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నాం, ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం, వేసుకుంటున్నాం. బట్ ఆస్తులు కూడా ఇంత చాలా చాలా సంపాదించుకుంటూ ఉన్నాం, తరతరాలకి నింపి పెడుతున్నాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. మన చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ పశుపక్షాలకి ఏం ఆస్తులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని కోట్ల ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆభరణాలు ఉన్నాయి? ఉన్నాయా? మన చుట్టూ తిరుగుతున్నటువంటి పక్షులే ఎక్కడో ఒక్కడ. అవి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే ఆహారాన్ని తన పిల్లలకు కొంగబెట్టి అవి తిని బతకగలుగుతున్నాయి. అని మనం మాత్రం ఎంతో దూరం ఆలోచన చేసి మేడలకు మేడలు కట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలని ఎంతోమందిని మోసం చేసి చివరాఖరికి మన తల్లిదండ్రులను కూడా మోసం చేసి బతకే పరిస్థితి తెచ్చుకున్నాం. సో మానవుడు ఆస్తి కోసం బతకూడదు తప్ప ఆరోగ్యం కోసం, ఆనందం కోసం బతకాలి. ఈ ఆరోగ్యం ఆనందంతో బతికినప్పుడే ఈ యొక్క లైఫ్ అర్థవంతంగా ఉంటుంది. సో ఇందులో కొంత ఆశ అనేది ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ మనం బ్రతికే అంత ఉండాలి తప్ప నా కొడుకు, నా తర్వాత మనవడు, ముడి మనవళ్ళు, ఆ తర్వాత ఒక 10 తరాలు అందరూ కూడా ఈ కోట్ల ఆస్తితో బతకాలనేటువంటి అత్యాశం అనుకో. సో ఈ అత్యాశ ఉన్నప్పుడే ఇప్పుడే మనం వేల కోట్ల ఆస్తులు సంపాదించాలి, వేల కోట్ల ఫ్లాట్లు సంపాదించాలి, ఆభరణాలు సంపాదించి ఇంటి నిండా నింపాలి అనేటువంటిది మన మనసులో చేరాలి. అలా కాకుండా మనకేదో దేవుడు ఇచ్చాడు, అంతో ఇంతో మనం కొంతమందికి సాయం చేద్దాం, ఆ సాయం వల్ల మనకేమైనా పుణ్యం తగ్గుతుందేమో అనే ఆలోచన వస్తే చాలా చాలా మంచిది. నువ్వు సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇంకో వ్యక్తి చెడు చేయకపోతే చాలు అనేటువంటి సొసైటీని
అట్లాగే ఈ యొక్క సంస్థ నిర్వహిస్తున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల మీ మైండ్ సెట్ ఏ విధంగా మారాలి, మనం మైండ్ అప్లై చేస్తే ఎన్నింటినీ జయించవచ్చు అనే విషయాలు మీకు చాలామంది చెప్తారు. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 2-3 క్లాసులు అటెండ్ అయ్యాను. డాక్టర్ పట్టాభి సీతారాం ఆయన క్లాస్ విన్నాను. మీకు బహుశా అదృష్టం కలగకపోవచ్చు చాలామందికి. ఆయన క్లాస్ చెప్తే మీరు ఇట్లా కూర్చుంటే కళ్ళకి నీళ్ళు రావాలి, అంత మీ మైండ్ని గ్రాస్ప్ చేయగలుగుతాడు. సో మనిషి మనసు నిశ్చలంగా ఉండదండి. మనం ఇక్కడ కూర్చున్నాం, బట్ మన మైండ్ డాడీ ఏమన్నా తీసుకురామన్నారు, ఈరోజు సండే బిర్యానీ చేస్తాడో తేడో, మమ్మీకి చెప్పాను కదా మటన్ చేయమని, చేస్తుందో చేయదో, ఈరోజు సెల్ ఫోన్ కొనిస్తా అన్నాడు డాడీ, కొనిస్తాడో కొనియడు, కారులో ఇక్కడ టూర్ వెళ్దాం, వీళ్ళు తీసుకొచ్చి మైండ్ ఇంపాక్ట్ పోవాలని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టేశారు. నన్ను సమ్ ఫ్రెండ్ ఈరోజు క్రికెట్ ఆడదామని చెప్పి రమ్మన్నాడు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అను మన మైండ్ పరిగెడతానే ఉంటుంది, ఎప్పుడూ ఆగదు. ఎప్పుడైతే దాన్ని పరిగెత్తడాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు ఈ మైండ్ మీద కంట్రోల్ అనేది వస్తుంది. ఆ కంట్రోల్ వచ్చిన రోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ వైపు ప్రయాణిస్తున్నామని నిర్ణయించుకో. రైట్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే నేనే ఎక్కువ టైం తీసుకుంటే పెద్దలు చాలామంది ఉన్నారు, నాకు కూడా ఆఫీస్ టైం కూడా ఉంది. సో మీరు ఉంటాం సేగా నా దగ్గరికి ఏదైనా సాయం కోసం వచ్చినప్పుడు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సినటువంటి సహాయం మా ద్వారా పొందొచ్చు. అది వెదర్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఆర్ క్రైమ్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన. అలాగే మీ గోప్యతను పాటిస్తూ మీరు ఏదైనా మాకు క్రైమ్ రిలేటెడ్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా మా నెంబర్ నోట్ చేసుకోండి. ఇది ఎప్పటికీ 2000 ఉంటుంది. నెంబర్ 9121011136 9121101136 CA 2000 ఆదోని 9121101136. సో కాబట్టి ఆల్వేస్ వెల్కమ్. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని అట్లీస్ట్ ఒక్క స్టూడెంట్ అయినా సక్సెస్ సాధిస్తే మా జన్మ ధన్యమైపోతుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.